అర్థం చేసుకోని వారి దగ్గర వాదన అనవసరం. అందరి లోపాలు మాత్రమే వెతికే ప్రతికూల మనుషుల దగ్గర వివరణ అనవసరం. నిన్ను నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం. మాదే కరెక్ట్ అనుకునే వారి దగ్గర సవరణ అనవసరం. అర్హత లేని వారనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. నిన్ను బాధించిన వారిని తిరిగి బాధపెట్టే మార్గాలకై శోధన అనవసరం. కొన్ని సందర్భాలలో మౌనమే పరిష్కారం, కొన్ని సందర్భాలలో కాలమే పరిష్కారం, చాలా సందర్భాలలో అన్నింటిని పట్టించుకోకపోవడమే పరిష్కారం. తిరస్కారానికి విమర్శలకు ప్రతీకారం పరిష్కారం కాదు. నిన్ను నీవు నిరంతరం మెరుగుపరుచుకోవడమే అసలైన ప్రతీకారం. ప్రతి మనిషిలోనూ అంతర్ముఖం ఉంటుంది. అది ఎప్పుడు నిన్ను నువ్వు ఎలా ఉన్నావనేది, నిన్ను నువ్వు ఎలా ఉంచుకుంటున్నావో గుర్తు చేస్తూనే ఉంటుంది. నువ్వంటే ఏమాత్రం ఆసక్తి లేని వారి దగ్గర నుండి, ఆ వేరొకరి దగ్గర నుండి మంచి మంచి కాంప్లిమెంట్కి ఎదురు చూసి అలసిపోయి ఆ అలసటలో నీ జీవితాన్ని దుఃఖంతో ముగించుకోకు. నీకున్న జీవితాన్ని, ఆ జీవితం పట్ల నీకున్న మంచి ఆశని, ఆనందాన్ని మరింతగా పెంచుకో. నీకు నువ్వు ఒక అద్భుతంగా ఉండిపో. అప్పుడే నీ జీవితం అద్భుతంగా మలచబడుతుంది.